హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రైట్ కార్స్. అండ్ ఇప్పుడు ఇంకొక వెహికల్తో మనం ముందుకు వచ్చాము. అది వచ్చేసి సియాస్, మారుతి సుజుకి సియాస్ VDI ప్లస్ 2016 మోడల్ అండి. వెహికల్ వచ్చేసి సెడాన్ వెహికల్లో మారుతిలో స్విఫ్ట్ డిజైర్ తర్వాత బాగా క్లిక్ అయిన వెహికల్ మారుతి సియాస్ అండి. అండ్ వెహికల్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ప్రీమియం సెక్టార్లో మనకి కొంచెం ప్రీమియం సెక్టార్గా దగ్గర ఉండే వెహికల్ ఇది సియాస్. అండ్ లాంగ్ డ్రైవ్ వెళ్ళడానికి వెహికల్ కూడా చాలా బాగుంటుందండి. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే వెహికల్ వచ్చేసి ఫ్రంట్ నుంచి చూస్తున్నాం. మనము ఫ్రంట్ నుంచి చూస్తే దీని లుకింగ్ చాలా బాగుంటుంది. దీన్ని మనం ప్రీమియం సెక్టార్లో యూజ్ చేస్తున్నాము. SX4 దీనికి ముందు SX4 మోడల్తో రిలీజ్ చేశారు. బట్ వెహికల్ అంతగా క్లిక్ అవ్వలేదు. దాని తర్వాత అదే కొంచెం ఫీచర్స్ యాడ్ చేసి డిక్కీ ప్లేస్ బాగా పెంచేసి వెహికల్ అండ్ SHVS అంటే స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్ బై సుజుకి అనే కాన్సెప్ట్తో మన వెహికల్ ముందుకు తీసుకొచ్చారు. ఇది 2016 మోడల్ VDI ప్లస్ అండి, మిడిల్ వేరియంట్. అండ్ దీనిలో వచ్చేసి మనకు ఫ్రంట్ నుంచి చూసినట్టయితే హెడ్ లైట్స్ చూసినట్టయితే హాలోజన్ టెక్నాలజీతో హెడ్ ల్యాంప్స్ డిజైన్ చేయబడ్డాయి వెహికల్ వచ్చేసి. అండ్ దాని తర్వాత మీకు ఇక్కడ చూసినట్టయితే ఫాగ్ ల్యాంప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. వెహికల్ VDI ప్లస్ కాబట్టి మిడిల్ వర్షన్లో మనకు ఫాగ్ ల్యాంప్స్ కూడా అరేంజ్ చేయబడ్డాయి. అలాగే మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ వెహికల్ ఇంజన్ వచ్చేసి DDIS ఇంజన్ యూజ్ చేస్తుంటారు. యాక్చువల్లీ అదే ఇంజన్ మనకు మారుతి వెహికల్లో DDIS ఇంజన్ యూజ్ చేశారు. ఇది మిడిల్ వర్షన్ కాబట్టి అలాయ్ వీల్స్ ఉండవు, ఓన్లీ స్టీర్ వీల్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. మనకి పైన ఇది వీల్ క్యాప్తో ఫినిషింగ్ చేయబడింది వెహికల్ వచ్చేసి. అండ్ ఇలాగే సైడ్ బీడింగ్స్ కూడా ఉన్నాయి మనకి ప్రొటెక్షన్ కోసం. అండ్ అలాగే దీనికి డీజిల్ కెపాసిటీ వచ్చేసి మనకు 45 లీటర్స్ దాకా అవైలబుల్ చేసుకోవచ్చు. ఈ ఫ్యూయల్ కెపాసిటీ చాలా ఉంటుంది కాబట్టి లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు మనకు. అండ్ వెహికల్ బ్యాక్ లుక్ చూసినట్లయితే మీకు బంపర్కి 4 సెన్సార్స్ అవైలబుల్ చేయబడ్డాయి. అండ్ ఫోర్ సెన్సార్స్ మనకి ఫిట్ చేశారు. అండ్ బంపర్ డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ అలాగే మీరు చూసినట్టయితే ఇండికేటర్స్ కూడా ఇచ్చాడు వెహికల్కి, బంపర్కి. ఈ కంపెనీతో మాత్రమే వస్తాయి. ఒకవేళ ఇది మన డ్యామేజ్ చేసి సెకండ్స్ తీసుకుంటే మాత్రం ఈ అరేంజ్మెంట్ అనేది ఉండదు. SHVS VDI ప్లస్ SHVS వచ్చేసి స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్ బై సుజుకి అనే కాన్సెప్ట్తో వెహికల్ అనేది రిలీజ్ చేశారండి. ఇది SHVS వల్ల ఏమవుతుందంటే మనం ట్రాఫిక్లో ఉన్నప్పుడు సడన్గా ఒకసారి క్లచ్ మీద వదిలేసినప్పుడు బండి ఆఫ్ చేసుకోవచ్చు. మళ్ళీ క్లచ్ ఆన్ చేయగానే మనకి వెహికల్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. దీనివల్ల ఫ్యూయల్ కన్జంప్షన్ మనకి చాలా తక్కువగా ఉంటుంది. ఫ్యూయల్ కూడా సేవ్ చేసుకోవచ్చు. లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు కూడా ఈకో సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఫ్యూయల్ కన్జంప్షన్ చాలా తక్కువగా ఉంటుంది దీనిలో. లోపల మనం ఇంటీరియర్ పరంగా చూసినట్టయితే సీటింగ్ అరేంజ్మెంట్ అండి. నెక్స్ట్ సీటింగ్ అరేంజ్మెంట్కి వస్తున్నాను మీకు. ఈ సీటింగ్ అరేంజ్మెంట్ వచ్చేసి మనకు ముందరికి వెళ్ళడానికి వెనకలకి వెళ్ళడానికి మనకు చాలా బాగుంది, స్పేసియస్గా ఉంది. సియాస్ ఏంటంటే 6.1, 6.2 హైట్ ఉన్న వాళ్ళు కూడా సీట్ అడ్జస్ట్మెంట్ మనకి వెనకలకి ఇట్లా జరుపుకున్నా కానీ వెహికల్ వెనకాల 6 ఫీట్ హైట్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా కూర్చోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి హైట్ అడ్జస్ట్మెంట్ కూడా అవైలబుల్ ఉంది. హైట్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. అండ్ లీనింగ్ ఆప్షన్ ఉంది. ఎవ్రీ వెహికల్కి ఉన్నట్టే లీనింగ్ ఆప్షన్ కూడా ఉంది మనకి. దీని లెగ్ రూమ్ వచ్చేసి చాలా లాంగ్ ఉంటుంది. మనకి 6 ఫీట్ హైట్ వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. సైడ్ మిర్రర్ అరేంజ్మెంట్ కూడా చేసుకోవచ్చు మనం ఇక్కడ. దాని ఫిట్టింగ్ కూడా ఇచ్చాడు. అండ్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కూడా ఉంది ఎవ్రీ వెహికల్కి ఉన్నట్టే. అండ్ 4 పవర్ విండోస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీ స్టైలిష్ లుక్తో వుడెన్ దాంతో స్టైలింగ్ అనేది ఫినిషింగ్ అనేది ఇచ్చాడండి ఇక్కడ వెహికల్కి వచ్చేసి మనకి. దీని ఇంటీరియర్ పరంగా కూడా వెహికల్ చాలా బాగుంటుంది. వెహికల్ ఇప్పుడు మనం చూసినట్టయితే స్పీడోమీటర్ చూస్తున్నాము. మనకు 200 km/h, హైయెస్ట్ మ్యాక్సిమం వచ్చేసి 200 km ఉంది. అండ్ అలాగే మనకి RPM మీటర్ వచ్చి 1000 RPM ఉందండి వెహికల్. ఇది వచ్చేసి 1.3 ఇంజన్తో మనకు ముందరికి వస్తుంది. ఇది 1.3 ఉంటుంది, 1.5 ఉంటుంది. ఇది వచ్చేసి 1.5 ఇంజన్. దీని RPM వచ్చేసి 1000 RPM రొటేట్ పర్ మినిట్. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్ బ్రేక్ ఉంది. హ్యాండ్ బ్రేక్ ఇండికేషన్ కనిపిస్తుంది మనకి. ABS ఉంది దీనిలో. ABS కూడా ఆప్షన్ ఉంది. AGG కూడా ఉంది మనకి వచ్చేసి దీనిలో. అండ్ అలాగే స్టీరింగ్ చూసినట్టయితే స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. వాల్యూమ్ బటన్ అండ్ ఇవి ఫోన్తో కనెక్ట్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉంది. బ్లూటూత్ కనెక్షన్ కూడా ఉంది మనకి. ఇక్కడ చూసినట్టయితే బ్లూటూత్ కనెక్షన్ ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు. ఫోన్ కనెక్షన్ ఆప్షన్ బ్లూటూత్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు కంట్రోల్స్ ఉన్నప్పుడు ఫోన్ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ కూడా ఉంటుంది. బటన్స్ ఉంటాయి 2. మనకి దీనిలో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. మిడిల్ వర్షన్ అయినా VDI ప్లస్లో మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చాడు. ఒకటి డ్రైవర్ అండ్ ఇంకోటి వచ్చేసి కో డ్రైవర్కి ఇక్కడ ఎయిర్ బ్యాగ్ ఉందండి. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకు రీడింగ్ లైట్స్ కూడా అవైలబుల్. దీన్ని పుష్ చేసి మనము రీడింగ్ లైట్స్ అనేది ఆన్ చేసుకోవచ్చు. డోర్ తెరిచినప్పుడు కూడా ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ అవుతుంటాయి లాక్ చేసినప్పుడు కూడా. అండ్ అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే స్టీరియో పరంగా వచ్చినట్టయితే దీనికి బటన్ సిస్టమ్ ఇచ్చాడు మొత్తం వచ్చేసి.
వెహికల్ బటన్ సిస్టమ్ ఉంది మొత్తం. దీనికి బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంది. PS779M1 అనే టెక్నాలజీ మోడల్తో వచ్చింది వెహికల్. కంపెనీ ఫిట్టెడ్ ఉంది వెహికల్ వచ్చేసి. బ్లూటూత్ కనెక్షన్ కూడా ఉంది వెహికల్ వచ్చేసి. అండ్ అలాగే మీరు ఏసీ కండిషన్ చూసుకున్నైతే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ బయటి సిచ్యువేషన్ అండ్ టెంపరేచర్ని బట్టి లోపల అనేది కూలింగ్ అనేది అవుతుంది మనకి. దీనిలో ఏసీ ఫంక్షనింగ్ కూడా ఉంది మనకి. అండ్ రొటేటింగ్ కూల్ అండ్ హీటర్ కూడా ఉంది. ఫ్యాన్కి రొటేటింగ్ బటన్ కూడా ఉంది. అలాగే ఇక్కడ చూసినట్టయితే మనకి ఇది క్లోజింగ్ ఆప్షన్ ఉంది మనకి డాష్బోర్డ్లో ఉన్నట్టు. డాష్బోర్డ్లో ఇది స్పెషల్, పెద్ద వెహికల్స్లోనే వస్తుంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు 12 వోల్ట్ అవుట్పుట్ బ్యాటరీ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే యూఎస్బీ ఆక్స్ కనెక్షన్ మనం ఈ విధంగా అరేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ వెహికల్స్. ఇది వచ్చేసి కప్ హోల్డర్స్ వచ్చేసి ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ సీటింగ్ కూడా ఎంత లెగ్ రూఫ్ ఉంటుందంటే మీకు దాదాపు 6 ఫీట్ హైట్ ఉన్న వాళ్ళు కూడా ఈ లెంత్తో, హెడ్ రూఫ్ కూడా చాలా ఈజీగా 6 ఫీట్ హైట్ ఉన్న వాళ్ళు వెనకలో కూడా ఈజీగా కూర్చోవచ్చు. మనకి అంత స్పేస్ ఉంటుంది హైట్ పరంగా. కానీ కింద లెగ్ రూమ్ కూడా ఈ లాస్ట్ ఎండింగ్ వరకు మనకు ముందర సీట్ జరిపినా కానీ ఇంత ఫ్రీగా కూర్చోవచ్చు. లాంగ్ డ్రైవ్ వెళ్తే మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీనికి ఉన్న లెగ్ రూఫ్ పెద్ద వెహికల్స్ దాదాపు ఆ డిజైన్తో డిజైన్ చేయబడింది. పెద్ద వెహికల్ అనే కాన్సెప్ట్తోనో వెహికల్ వచ్చేసి వెహికల్ బాగా మార్కెట్లో అయితే బాగా క్లిక్ అయిందండి. అండ్ అలాగే ఇక్కడ చూసినట్టయితే మనకి లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు కప్ హోల్డర్స్ అండ్ హ్యాండ్ రెస్ట్ కూడా అవైలబుల్ ఉంది వెహికల్కి వచ్చేసి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ వెనుకలో కూర్చున్న వాళ్ళకు కూడా రేర్ ఏసీ అనేది ఉంది మనకి. ఇక్కడ చూసినట్టయితే రేర్ ఏసీ వెంట్స్ కూడా ఇచ్చాడు. అండ్ ఛార్జింగ్ స్లాట్ 12 వోల్ట్ అవుట్పుట్ కూడా ఇచ్చాడు వెనుకలో కూడా. అండ్ ఇప్పుడు చూస్తున్న మనము సియాజ్లో బూట్ స్పేస్ చాలా బాగుంటుందండి. హోండా సిటీ కంటే చాలా అన్ని వెహికల్స్లో సన్నీయే చాలా పెద్ద వెహికల్ అనుకుంటాం మనము. సన్నీ బూట్ స్పేస్ వచ్చేసి 490 ఉంటుంది. దానికంటే హైయెస్ట్ ఇది వచ్చేసి 510 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది మనకి. చాలా పెద్దగా ఉంటుంది మనకి బూట్ స్పేస్ వచ్చేసి కూడా. లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు హెవీ లగేజ్ ఉన్నప్పుడు కూడా మనకి చాలా బాగుంటుంది వెహికల్ వచ్చేసి. దీనికి స్టెఫ్లీ కూడా అరేంజ్ చేయబడింది. అండ్ అలాగే జాక్ రాడ్ దీనికి అంతా అవైలబుల్ ఉంది. సైన్ బోర్డ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకి. వెనకాల చూసినట్టయితే మనకి డీఫాగర్ కూడా అవైలబుల్ ఉంది. డీఫాగర్ వచ్చేసి ఫాగ్ ఫామ్ అయినప్పుడు ఈ కాపర్ వైర్స్ అయితే ఏవైతే ఉంటాయో నానో టెక్నాలజీతో కాపర్ వైర్స్ అరేంజ్ చేయబడి ఉంటాయి. దీనివల్ల ఏంటంటే ఫాగ్ అనేది క్లియర్ అవుతుంది. చలికాలంలో వర్షాకాలంలో మనకి ఫాగ్ అనేది క్లియర్ చేస్తుంది. డీఫాగర్ వల్ల మనకు ఆ విధంగా యూజ్ ఉంటుంది. ఇది వ్యూవర్స్ మొత్తం సియాజ్ గురించి మొత్తం చూసాం. మనకు స్పెసిఫికేషన్ ఏంటి, ఈ వెహికల్ వచ్చేసి 16 మోడల్ కాబట్టి తెలంగాణ వెహికల్ టీఎస్ రిజిస్ట్రేషన్తో రిజిస్ట్రేషన్ చేయబడింది. ఒకవేళ వెహికల్ ఏపీ వాళ్ళకి కావాల్సి వస్తే మాత్రం రోడ్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. రోడ్ ట్యాక్స్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ మీద 10 to 12% రోడ్ ట్యాక్స్ పే చేసి ఇక్కడ నుంచి వెహికల్ ఆంధ్రాకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ ఆంధ్రాకి ఎవరికైనా వెహికల్ కావాలంటే. లేదు ఇక్కడ హైదరాబాద్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇది 2016 మోడల్ కాబట్టి వెహికల్ వచ్చేసి 8,10,000 ప్రైస్ కోడింగ్ పెట్టారు మనకు. అండ్ 3 years వారంటీతోనే మీకు వెహికల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని 3 years వారంటీ అయితే ప్రొవైడ్ చేయగలుగుతారు. ఆ వారంటీ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీకు ఒక నెంబర్ చెప్తాను, ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు మీరు. 8688000099 అండి. మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు మీరు. అండ్ రైట్ కార్స్లో ఏంటి అంటే ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మనము. 2012 నుంచి బ్యాంక్ ఫైనాన్స్ ప్రొవైడేషన్ ఉంటుంది. బ్యాంక్ ఫైనాన్స్ వచ్చేసి 80% ప్రొవైడ్ చేస్తారు. అండ్ 80 paise to 1 rupee 14% మనకి ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. అండ్ సిబిల్ స్కోర్ని బట్టి అండ్ ఐటీ రిటర్న్స్ అవన్నీ మొత్తం బ్యాంక్ క్లియరెన్స్ కరెక్ట్గా ఉంటే, బ్యాంక్ ట్రాకింగ్ కరెక్ట్గా ఉంటే 80 to 90% వరకు ఫైనాన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ సిబిల్ స్కోర్ ప్రాబ్లం ఉంది అని అట్లాంటి చెక్ బౌన్స్ కేసెస్ ఉన్నాయి, అట్లాంటి వారికి మాత్రం ప్రైవేట్ ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది మనకి. ప్రైవేట్ ఫైనాన్స్ వచ్చి 60-65% ప్రొవైడ్ చేయగలరు మనకు వచ్చేసి. దానికి ఏంటంటే ఓనర్స్ గ్యారెంటర్ అట్లాంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ష్యూరిటీ ఇట్లాంటివి అడుగుతుంటారు మనము. ఆ విధంగా మనము ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తామండి ఇక్కడ మనకు. అండ్ రైట్ కార్స్ ఏంటి అంటే 3 years సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిన సందర్భంగా మనం 3 years వారంటీతో ముందరికి వెళ్తున్నాము. 2014 మోడల్ తర్వాత మనం 3 years వారంటీ ఇస్తున్నాము. అండ్ 2011 to 13 మోడల్కి 2 years వారంటీ ఉంటుందండి. ఈ వారంటీలో మీకు ఇంజన్, సస్పెన్షన్, గేర్ బాక్స్, మాన్యువల్ ఉంటే మాన్యువల్ గేర్ బాక్స్, ఆటోమేటిక్ ఉంటే ఆటోమేటిక్ గేర్ బాక్స్, సస్పెన్షన్, స్టీరింగ్ సిస్టమ్, ఎయిర్ కండిషన్, ఎలక్ట్రికల్ సిస్టమ్ వీటికి వచ్చేసి 100 days వారంటీతో ముందరకు వస్తున్నాం మనము. అండ్ సక్సెస్ఫుల్లీ మేము 3 years రన్ అయిన సందర్భంగా 10,000 హ్యాపీ కస్టమర్ని రీచ్ అవ్వగలిగాము. వెహికల్స్ కూడా బెస్ట్ వెహికల్ ఉంటేనే మనం కంప్లీట్గా 150 to 200 దాకా చెక్ చేసుకుంటాం వెహికల్. యాక్సిడెంట్ ఉన్న వెహికల్స్ కానీ ఇంజన్ పోయిన వెహికల్స్ కానీ మన దగ్గర అనేది ప్రొవైడ్ చేయము.
అండ్ ఒకవేళ కంప్లీట్ వెహికల్ సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనాలనుకునే వాళ్ళు చాలా భయపడుతుంటారు. అట్లాంటి వాళ్ళకైతే మేము బెస్ట్ సజెషన్ ఇవ్వగలం అండ్ బెస్ట్ వెహికల్ ప్రొవైడ్ చేయగలమండి.